ప్రియులారా, బాగున్నారా మీరందరూ? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ గెత్సెమనే ఆశీర్వాదపు ఆధ్యాత్మికమైన కార్యక్రమంలో మరొకసారి మీతో కలుసుకొనటం చాలా సంతోషము. దేవుని వాక్యాన్ని ఈ కార్యక్రమం ద్వారా మనం ధ్యానించుకుందాము. మీరున్న స్థలాల్లో మరి దైవికంగా సమకూడినట్లయితే ప్రభు మనందరితో మాట్లాడిన ఉన్నాడు. ఈ దిన ధ్యాన వాక్యము రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వాక్య భాగాన్ని మనము చదువుకుందామండి. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను. దేవుని వాక్యములో మనం చదువుకుంటున్నాము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వచనములో, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని ఆయన నీతిమంతులుగా తీర్చెను. దేవుని వాక్యములో ప్రియమైన వారలారా, మన దేవుడు పిలిచే దేవుడు. మన దేవుడు మనలను పిలిచే దేవుడై ఉన్నాడు. ఆయన పిలిచి మనలను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. వాక్యంలో మనం చదువుకుంటున్న 30వ వచనములో, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెనంట. దేవుడు ఎవరిని పిలుస్తాడు అంటే నిర్ణయింపబడిన వారిని పిలుస్తాడు ఆయన. ఒకటి. రెండవది, పిలిచిన వారిని ఆయన ఏం చేస్తాడంటే నీతిమంతులుగా తీరుస్తాడు. ప్రియులారా, ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన పిలుపుని నీవు అందుకో. చాలా మంది దేవుడు పిలుస్తాడా, దేవుడు మాట్లాడతాడా, దేవుడు సమీపముగా ఉంటాడా అని అవిశ్వాసముతో ఆలోచిస్తారు. అయితే మన దేవుడు లేఖనములో నుండి మనతో మాట్లాడేది ఏమో ఉన్నది అనగా, ఆయన మనలను పిలిచే దేవుడై ఉన్నాడు. ఎవరిని పిలుస్తాడు అంటే ఆయన ఎవరిని నిర్ణయిస్తాడో వారిని పిలుస్తాడు. రెండవది, నిర్ణయించిన వారిని పిలిచి వారిని ఆయన నీతిమంతులుగా తీరుస్తాడు. ఈరోజు ఈ వాక్య భాగంలో నుంచి దేవుడు మనతో మాట్లాడిన ఉన్న భావన ఏమై ఉన్నదంటే, ప్రియులారా, మిత్రమా, ఆయన నిన్ను నిర్ణయించుకున్నాడు ఒక పని కోసము, ఒక అద్భుతమైన కార్యము కోసము. నన్ను నిర్ణయిస్తాడా, నన్ను పిలుస్తాడా, ఆ పిలుపుకి నేను పాత్రురాలనా అనే ఆలోచనతో నువ్వు ఉన్నట్లయితే ఈరోజు దేవుడు నీ ఆలోచన ఎరిగి వాక్యములో నుండి మాట్లాడుతూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఆయన నిర్ణయించిన వారిని పిలుస్తాడు, పిలిచిన వారిని ఆయన నీతిమంతులుగా తీరుస్తాడు. బైబిల్లో మనం ధ్యానించినప్పుడు ప్రియులారా, యెషయా గ్రంథము 42వ అధ్యాయము 6వ వచనములో అంటాడు కదా, ఆయన పిలిచి తన చెయ్యి పట్టుకొనినని రాయబడుతుంది. అక్కడ ఆయన పిలిచి, తాను పిలిచిన దేవుడు మన చేతిని ఆయన పట్టుకుంటాడంట. ఆయన మన చేతిని. ఈరోజు మన అంశం ప్రియులారా, ఆయన పిలిచే దేవుడు. ఆయన పిలిస్తే ఎలాంటి ఆశీర్వాదాలు ఆయన అనుగ్రహిస్తాడో, ఎలాగ పిలుస్తాడో, ఆయన పిలుపు ఎలాగా మన జీవితాల్లో నడిపించిద్దో ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఈ 3 ఆశీర్వాదాలకు ముందు కొన్ని వాక్య భాగాలను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ఆయన పిలిచినప్పుడు మన చేయి పట్టుకుంటాడు. బైబిల్లో మనం చదివినప్పుడు యెషయా గ్రంథము 43వ అధ్యాయం 1వ వచనములో, పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను, నీవు భయపడవద్దు, నీవు నా శత్రువు అంటున్నాడు. ప్రియులారా, ఆయన పిలిచే ప్రతి పిలుపు, ఆయన పిలుపును అందుకుంటున్న మన జీవితాలలో దేవుడు ఒక ఉన్నతమైన స్థాయి, ఒక ఉన్నతమైన కార్యము, ఒక ఉన్నతమైన అభివృద్ధిని ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఆయన పిలిచే దేవుడు. ఎవరిని పిలుస్తాడంటే నిర్ణయించిన వారిని ఆయన పిలుస్తాడు. పిలిచి నిర్ణయించిన వారిని ఆయన నీతిమంతులుగా తీరుస్తాడు. ఆయన పిలిచి చేయి పట్టుకున్నాను అనే వాక్యంలో చదువుతున్నాం. ఆయన పిలిచి తన ప్రజలైన మరి సొత్తుగా మనల్ని ఆయన నియమించినని వాక్యములో మనం చదువుకుంటున్నాం. ప్రియులారా, దేవుని వాక్యములో ఆదాముని ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనములో ఆయన పిలుస్తాడు. దేవుడు ఆదాముని పిలిచినప్పుడు ఆదాము అంటాడు కదా, నువ్వు పిలిచినప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ప్రియులారా, అతడు ఒప్పుకున్నాడు. తాను పాపాన్ని కప్పుకోలేదు, చేసిన దానిని ఒప్పుకున్నప్పుడు ఆదాముకి దేవుడు వస్త్రాలను తొడిగించి ప్రియులారా అతనికి మరొక స్థానాన్ని అనుగ్రహించినట్లుగా మనము చూస్తున్నాం. దేవుడు ప్రియులారా నిర్ణయించిన వారిని పిలుస్తాడు. పిలిచి దేవుడు ఏం చేస్తాడంటే నీతిమంతులుగా ఆయన తీరుస్తాడు. ఆయన పిలిచినప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన పిలుపుకు మనము లోబడాలి. లోబడటం అంటే వాక్యమును అంగీకరించటం. ప్రియులారా,
దేవుని మందిరములకు మనము చేర్చబడటము, దేవుని పనిలో ఆధ్యాత్మికమైన కార్యాలలో మనం ముందుకు కొనసాగటము. ఇక్కడ ఆదాముని పిలిచినప్పుడు ఆదాము అంటున్నాడు, నువ్వు పిలిచినప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను అని. దేవుని వాక్యములో రెండవదిగా హాగరును పిలుస్తాడు. దేవుని వాక్యములో ప్రియులారా, హాగరును పిలవటానికి కారణమేమనగా ఆమె శారాకు లోబడకుండా ఉన్న దినాలలో తన మీదకి ప్రియులారా శ్రమ శోధన వచ్చినప్పుడు ఆమె లోబడని పరిస్థితిలో ఆమెలో ఉన్న ఒక మంచి గుణం ఏమిటంటే ఆమె తన పనిష్మెంట్, తన శ్రమను తాను ఎదుర్కొంటూ తానేం చేసిందంటే ఆ పిల్లవాని చావును నేను చూడలేనని ఆమె ఏడుస్తుంది, కన్నీరు కారుస్తుంది, దేవునికి ప్రార్థన చేస్తున్నది. అప్పుడు దేవుడు పిలుస్తున్నాడు ప్రియులారా, ఒకటి తప్పులను ఒప్పుకునే వారిని ఆయన పిలుస్తాడు, కప్పుకోకుండా దేవుని సన్నిధిలో. రెండు ప్రియులారా, ప్రార్థన చేసేవారిని ఆయన పిలుస్తాడు. దేవుని వాక్యములో అబ్రహామును పిలుస్తాడు. అబ్రహామా నేను చూపించే ప్రాంతానికి వెళ్ళమన్నప్పుడు అబ్రహాము వెళ్ళాడు ప్రియులారా. రెండవదిగా అబ్రహాము కుమారుడిని బలి ఇచ్చేటప్పుడు కూడా ఆదికాండం 22వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముని పిలుస్తాడు. అనగా మూడవది ఆయన ఎవరిని పిలుస్తాడు అంటే లోబడే వాళ్ళని ఆయన పిలుస్తాడు. ఆదాము పాపాన్ని కప్పుకోకుండా ఒప్పుకున్నాడు, పిలిచి ఒక స్థానాన్ని, ఒక స్థాయిని ఇచ్చాడు ప్రియులారా. హాగరు తనలో ఉన్న అతిశయాన్ని పక్కన పెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు హాగరుని పిలిచి ఇస్మాయిలుని బ్రతికించి ఈ అరణ్యములో నీటి ఊటను ఆయన కలుగు చేశాడు. అబ్రహామును పిలిచాడంటే లోబడే వారిని ఆయన పిలుస్తాడు ప్రియులారా. ఈరోజు దేవుడు వాక్యము ద్వారా నిన్ను పిలుస్తున్నాడు, నిర్ణయించి పిలుస్తున్నాడు. నిన్ను నీతిమంతురాలుగా తీర్చడానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, యవనస్తుడా, ఈ గెత్సెమనే ఆశీర్వాదపు కార్యక్రమాలను ఆధ్యాత్మికమైన ఈ దినమును తిలకించి చూస్తున్నా, ఇదిగో నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున నిన్ను ఆయన పిలిచే దేవుడు. వాక్యాన్ని వింటున్న నీవు, నన్ను దేవుడు పిలుస్తాడా, నన్ను దేవుడు నిర్ణయించాడా, నన్ను దేవుడు ఎన్నుకున్నాడా, నా స్థితి ఇలాగున్నదని నువ్వు భ్రమపడి వాపోతూ ఉన్నట్లయితే ఆదాములాగా నీవు పాపమును ఒప్పుకో, హాగరులాగా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండు, అబ్రహాములాగా నీవు లోబడి ఉంటే దేవుడు పిలుస్తాడు. దేవుని వాక్యముల నుండి మత్తయి సువార్త 9వ అధ్యాయము, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథముల నుండి మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వాక్య భాగాల్లో మనము చూసి చదివినప్పుడు, అయితే నేను పాపులను పిలవచ్చి తిని గాని నీతిమంతులను నేను పిలవరాలేదు. నీవు అనుకోవచ్చు, నన్ను పిలుస్తాడా, నన్ను నిర్ణయిస్తాడా, నన్ను ఎన్నుకుంటాడా, నన్ను నీతిమంతుడుగా తీర్చిదిద్దుతాడా అని నీవు ఆలోచనతో ఉన్నట్లయితే మత్తయి 9:13 ప్రకారంగా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన పాపులను పిలవచ్చును. ఈరోజు ఆయన నిన్ను ఈ వర్తమానము ద్వారా, వాక్యము ద్వారా నిన్ను పిలుస్తూ ఉన్నాడు. చాలా మంది ప్రియులారా, ఈ దినాల్లో సంఘాల్లో బలపడి ఎదిగిన వారు సైతము కూడా దేవుడు మరి పిలిచినప్పుడు వారు లోబడట్లేదు. దేవుడు వాక్యము ద్వారా పిలుస్తాడు. దైవ సేవకులు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు పిలుస్తాడు. నువ్వు నిద్రిస్తున్నప్పుడు స్వప్నము ద్వారా ఆయన పిలుస్తాడు. కళ ద్వారా ఆయన నీతో మాట్లాడుతాడు. అయితే నువ్వు లోబడాలి. ఈరోజు ఈ దినాల్లో మనం చూసినప్పుడు దేవుని బిడలమైన మనము దేవుడు పిలిచినప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు మనము లోబడట్లేదు. సామెతల గ్రంథములో రాయబడుతున్న మాట పరిశుద్ధమైన బైబిల్లో 1వ అధ్యాయం ప్రియులారా, సామెతల గ్రంథము 1వ అధ్యాయములో 24వ వచనాన్ని, వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి నేను చాపగా ఎవరు లక్ష్య పెట్టకపోయిరి. దేవుడు సామెతల గ్రంథము 1:24 ఇక్కడ స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. నేను పిలవగా ఎవరు వినకపోతిరి. మనం చదివినప్పుడు నేను పిలవగా ఎవరు వినకపోతిరి, నేను పిలవగా ఎవరు లక్ష్య పెట్టకపోతిరి. దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు తన పిలుపు నీకు అందిస్తూ ఉన్నాడు. నిన్ను నిర్ణయించి నిన్ను నీతిమంతుడుగా చేయుటకు ప్రియులారా ఆయన పిలుస్తున్నాడు. నీవు పిలుపునికి లోబడటం లేదు, నీవు పిలుపుని నువ్వు తిరస్కరిస్తున్నావు, లక్ష్య పెట్టడం లేదు. దేవుని వాక్యములో ఈరోజు ఈ గెత్సెమనే ఆశీర్వాదపు ఈ యొక్క సమయంలో దేవుడు నీతో మాట్లాడేది ఏమై ఉన్నది అంటే మిత్రమా,
నీవు దేవుని పిలుపుకి ఆదాములాగా, హాగరులాగా, అబ్రహాములాగా నీవు లోబడినట్లయితే దేవుడు నిన్ను పిలిచి ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. చూద్దాం ఈ దినం ప్రియులారా, దేవుని పిలుపుకు మనం లోబడినప్పుడు, దేవుని పిలుపును మనం విన్నప్పుడు, దేవుని పిలుపును మన జీవితాలలో మనం సార్థకం చేసుకున్నప్పుడు ప్రియులారా, మిత్రమా, దేవుడు ఎలాంటి ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడో ఒక 3 ఆశీర్వాదాలను ఈరోజు నేను మీతో పంచుకోబోతున్నాను. ఒక 3 అద్భుతమైన కార్యాలను పరిశుద్ధాత్మ దేవుడు మీ కుటుంబాల్లో దేవుడు కొనసాగించిన ఉన్నాడు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఈ కార్యక్రమం ద్వారా. దేవుడు నిన్ను నిర్ణయిస్తున్నాడు ఈ కార్యక్రమం ద్వారా. దేవుడు నిన్ను నీతిమంతుడుగా చేయటానికి ఇష్టపడుతున్నాడు ఈ కార్యక్రమం ద్వారా. చూద్దాం బైబిల్ గ్రంథములో నుండి దేవుడు మనల్ని పిలిచినప్పుడు దేవుడు ఎలాగ పిలుస్తాడు, ఆయన పిలిచినప్పుడు ఎలాంటి ఆశీర్వాదం మన జీవితాల్లో కలుగుతుంది. మొట్టమొదటిగా మనం చదువుకున్నప్పుడు యోహాను సువార్తలో 15వ అధ్యాయం ప్రియులారా, 15వ వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు బైబిల్లో, దాసుడు తన యజమానుడి చేయు దానిని ఎరుగడు కనుక ఇక మిమ్మల్ని దాసుని పిలవక స్నేహితుడని పిలుచుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక ప్రియులారా. దేవుడు దాసులుగా మనల్ని పిలవటం లేదు, కూలివానిగా మనల్ని పిలవటం లేదు, లేక ఏదో భారాన్ని పెట్టడానికి ఆయన మనల్ని పిలవట్లేదు. కానీ ఆయన పిలుపులో ఉన్న మాధుర్యము, ఆయన పిలుపులో ఉన్న దయను మనము ఈ దినము చూచినప్పుడు ఆయన దాసుడు అని పిలవటం లేదంట. నిన్ను నన్ను ఆయన స్నేహితుడు అని పిలుస్తున్నాడు. స్నేహితుడు యేసు నీతో స్నేహం చేయటానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను పిలిచేది, ఆయన స్వరాన్ని నీకు వినిపించేది దేనికి అంటే ఆయన నీతో స్నేహం చేయటానికి. లోకంలో చాలా మంది స్నేహితులు నువ్వు కలిగి ఉండవచ్చు, కానీ ఈ స్నేహితుడు ఎలాంటి వాడు అంటే ప్రియులారా, ఈ స్నేహితుని గురించి మనం చూచినప్పుడు దేవుని వాక్య భాగంలో నుండి మనం చదువుకున్నప్పుడు ప్రియులారా, సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వాక్య భాగాన్ని మనం బైబిల్ గ్రంథంలో చదువుకున్నప్పుడు, సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వాక్య భాగాన్ని మనం చదివినప్పుడు, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉంటుడు. నిజమైన స్నేహితుడు ప్రియులారా విడవక మనల్ని ప్రేమిస్తాడు. దుర్దశలో వాడు మనకి ఎలాగుంటాడంటే ఒక సహోదరుడుగా మనతో ఉంటాడు. యేసు నిన్ను పిలిచేది, యేసు నిన్ను నిర్ణయించినది, యేసు తన దగ్గరికి నిన్ను ఆహ్వానించేది ఎందుకంటే మిత్రమా, ఆయన నీతో స్నేహం చేయటానికి. లోకములో అనేకులతో స్నేహం చేశావు నువ్వు, అనేకులతో సహవాసం చేశావు నీవు. వారు నిన్ను మోసపరిచారు, వారు నిన్ను శ్రమలకు గురి చేశారు, వారు నిన్ను అవమానపరచారు. దేవుని వాక్యములో యేసు నీ నిమిత్తము అతడు నీకు ఒక మంచి స్నేహితుడిగా నీతో స్నేహం చేయాలనుకుంటున్నాడు. ఈరోజు నలిగి ఉన్న నీతో, వేసారి ఉన్న నీతో, కన్నీరు దుఃఖముతో ఉన్న నీతో దేవుడు వాక్యముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీతో స్నేహం చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మీకా గ్రంథంలోనికి మనం వచ్చినప్పుడు ప్రియులారా, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నుండి మీకా గ్రంథం, పరిశుద్ధమైన బైబిల్లో 7వ అధ్యాయము, పరిశుద్ధమైన లేఖన భాగంలో నుండి మీకా గ్రంథము 7వ అధ్యాయములో ప్రియులారా 5వ వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు, మీకా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనములో మనం చదువుకున్నప్పుడు వాక్య భాగంలో, స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుడిని అస్సలు నమ్మొద్దు అంటున్నాడు. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. ముఖ్య స్నేహితుడు నీ ఇంటి దాకా వచ్చి నీ కుటుంబంలో జొరబడి నీ కార్యక్రమాలలో అతడు పాలు పంపులు పొందిన స్నేహితుడి విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉండు. ఇప్పటికి మోసపోయావు, లోకములో స్నేహం చేసి లోకములో ఉన్న స్నేహితులతో నువ్వు ఆశించి నువ్వు మోసపోయావు. సహోదరుడా, ఈ వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. లేఖన భాగములో నుండి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో మనం చదువుకున్నప్పుడు వాక్య భాగములో మనం ధ్యానిస్తూ ఉన్నాము కదా, ఇదిగో స్నేహితుడిని నమ్మవద్దు, ముఖ్య స్నేహితుడిని నీవు నమ్మవద్దు. నిజమైన స్నేహితుడు విడవకు ప్రేమిస్తాడు. అతడు దుర్దశలో దేవుని వాక్యములో ఆయన ఎలాగ ఉంటాడని వాక్యములో మనం చదువుకుంటున్నామంటే అతడు సహోదరుడిగా ఉంటాడు. ఆ స్నేహితుడు ఎవరో కాదు, ప్రభు అయిన యేసు. అతడే నీ కొరకు సిలువలో కల్వరిలో రక్తము కార్చి ఆయన తన ప్రాణాన్ని అర్పించిన నిజమైన స్నేహితుడు.
దేవుడు అబ్రహాముతో స్నేహం చేసెను. అబ్రహాము నా స్నేహితుడు అంటాడు. అబ్రహాం ప్రియులారా ఆశీర్వదింపబడును. దేవుని వాక్యములో నిర్గమాకాండము 33వ అధ్యాయంలో 11వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు 33:11లో మనం చదువుకున్నప్పుడు ప్రియులారా, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడుచున్నట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మనుష్యుడు తన స్నేహితుడితో మాట్లాడినట్లుగా దేవుడు మోషేతోనంట ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. మోషే నమ్మకంగా కొనసాగాడు ప్రియులారా. అబ్రహాముతో స్నేహం చేసిన దేవుడు, మోషేతో ముఖాముఖిగా మాట్లాడి స్నేహం చేసిన దేవుడు ఈరోజు నిన్ను పిలిచేది దేనికి అంటే మిత్రమా, సహోదరుడా, నీతో ఆయన స్నేహం చేయటానికి. ఆయన మంచి స్నేహితుడిగా నీతో కూడా ఉన్నాడు. దేవుని వాక్యములో ఆయన పిలిచినప్పుడు ఆయన పిలుపుకి ఆదాములాగా, హాగరులాగా, అబ్రహాములాగా మనము లోబడి మనల్ని మనం సరిచేసుకున్నప్పుడు ఆయన మనల్ని కూడా పిలుస్తాడు. ఎందుకంటే నిర్ణయించి నీతిమంతులుగా చేయటానికి ఆయన పిలిచినప్పుడు ఎలాంటి ఆశీర్వాదం, మేలు, అద్భుతం జరిగిద్దంటే ఆయన మనతో స్నేహం చేస్తాడు. స్నేహం చేయటానికి ఆయన పిలుస్తున్నాడు. అబ్రహాముతో స్నేహం చేసినప్పుడు అబ్రహాము ఆశీర్వదింపబడి దేవుని వాగ్దానాలు పొందుకున్నాడు. ఇదిగో మోషేతో స్నేహం చేసి ముఖాముఖిగా మాట్లాడినప్పుడు మోషే ప్రియులారా తన పరిచర్యను, ఉన్నతమైన కార్యాన్ని అతడు చేయటానికి దేవుడు మహాకృప అనుగ్రహించాడు. నిన్ను ఆయన పిలుస్తున్నాడు. ఆయన పిలుపుకు లోబడి ఆయన సన్నిధికి వచ్చినట్లయితే ఆయన నీతో స్నేహం చేయబోతున్నాడు. ప్రియులారా, రెండవది ఆయన పిలిచినప్పుడు, ఆయన పిలుపుకు లోబడినప్పుడు ఎలాంటి ఆశీర్వాదం కలుగుతుందంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 24వ వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు, పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యంలో ప్రియులారా, రెండవది ఆయన పిలిచినప్పుడు మనకు కలిగే ఆశీర్వాదం, మేలు, అద్భుతం ఏమై ఉన్నదంటే ఆయన పిలుపుకు లోబడి మనం వచ్చినప్పుడు అంటున్నాడు 1 కొరింథీ 1:24లో, ఆయన పిలిచినప్పుడు మనం లోబడినప్పుడు క్రీస్తు మనకు శక్తి ఉన్నాడు. శక్తిహీనంగా ఉన్నావు నువ్వు. నీ ఇంటిలో పెళ్లి చేయటానికి నీకు శక్తి లేదు. నీ ఇంటి కార్యక్రమాలను ఆశీర్వాదకరంగా సమకూర్చుకోవటానికి నువ్వు శక్తి లేకుండా ఉన్నావు. అందరూ నిన్ను విడిచారు, అందరూ నీకు దూరం అవుతున్నారు. నువ్వు చేసే పనిలో వచ్చే ఆశీర్వాదం వల్ల నువ్వు శక్తిని పొందలేకపోతున్నావు. నీకున్న పరిమితిలో, నీకున్న పరిచర్యలో, నీకున్న సేవలో మిత్రమా, సహోదరుడా, ఇదిగో నువ్వు బలహీనురాలుగా ఉన్నావు. దేవుడు ఈరోజు నిన్ను పిలిచేది రెండవది దేనికంటే తన శక్తిని ఆయన అనుగ్రహించుటకు. యోబు గ్రంథంలో 26:2 అంటాడు, శక్తి లేని వారికి ఆయన శక్తి అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యములో యోబు 26:2 మనం చదివినప్పుడు ప్రియులారా, అక్కడ శక్తి లేని వారికి అంట ఆయన శక్తి అయి ఉన్నాడు. దేవుడు తన శక్తి అయి ఉన్నాడు. నువ్వు శక్తి లేకుండా ఉన్నావు. ఈ ఇల్లు కట్టడానికి నాకు శక్తి లేదు. ఈ స్థలము కోట్లలో నుండి విడుదల నందించుకోవటానికి నాకు శక్తి లేదు. ఇదిగో ఈ కార్యక్రమాన్ని నేను ముందుకు కొనసాగటానికి నాకు శక్తి లేదు. నా పరిచర్యలో, నా సేవలో నేను కుంటుబడి ఉన్నాను, నేను శక్తి లేకుండా ఉన్నాను అంటే దేవుడు ఈరోజు ప్రియులారా తన శక్తిని నీకు అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. జెఫన్యా గ్రంథములో 3వ అధ్యాయము 17వ వాక్య భాగంలో, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, మీతో ఉన్నాడు, మీ పరిచర్యలో ఉన్నాడు, మీ సేవలో ఉన్నాడు. నిరాశగా నలిగి ఉన్న మిత్రమా, అప్పుల బాధల్లో కృంగి అలమటిస్తూ గుండె చెదరి, కుటుంబం చెదరి, బలహీన దశలో ఉన్న నీతో దేవుడు ఈరోజు సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, ఎవరిని ఉద్దేశించి కాదు, ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మీ మధ్య ఉన్నప్పుడు
మీతో ఉన్నప్పుడు ఆయన ఎలా ఉంటాడంటే, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. తాను నిన్ను పిలిచినది తన శక్తిని ఆయన అనుగ్రహించటానికి మీ మధ్య ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ఆయన పిలిచినప్పుడు, ఆయన పిలుపుకు లోబడితే, ఒకటి, పిలిచిన దేవుడు నీతో స్నేహం చేస్తాడు. రెండు, పిలిచిన దేవుడు వాక్యములో తన శక్తిని, తన బలాన్ని అనుగ్రహిస్తున్నాడు. తన శక్తి బలమును పొందుకున్న సంసోను తిరిగి ప్రియులారా మరలా అతడు అద్భుతాన్ని చేశాడు. తన శక్తిని పొందుకున్న దావీదు అతడు విజయాన్ని కొనసాగించాడు. దేవుడు తన శక్తినిచ్చి నీకు విజయాన్ని దయచేయబోతున్నాడు. దేవుని తన శక్తిని నీకు, నీ కుటుంబానికి, నీ పరిచర్యకు అనుగ్రహించి గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. మూడవదిగా, ఆయన పిలిచినప్పుడు, ఆయన పిలుపుకు లోబడి వచ్చినప్పుడు ప్రియులారా ఆయన మనల్ని ఆశీర్వదించే విధానము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయములో, పరిశుద్ధమైన లేఖన భాగములో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 15వ వచనములో మనం చదువుకున్నప్పుడు, సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచెను. ఆయన నిన్ను పిలిచినది సమాధానంగా ఉండటానికి. నువ్వు దేవుని పిలుపుకు లోబడి వచ్చావు, కానీ సమాధానంగా లేవు. నీ భర్తతో నువ్వు సమాధానంగా ఉన్నావా? నీ భార్యతో నువ్వు సమాధానంగా ఉన్నావా? నీ కుటుంబంలో మీరు సమాధానంగా ఉన్నారా? మీ సంఘంలో సేవకులతో సమాధానంగా ఉన్నారా? సంఘ విశ్వాసులతో మీరు సమాధానంగా ఉన్నారా? సమాధానపరచుటకు దేవుడు వచ్చాడు. సమాధానముగా ఉన్నవారు దేవుని బిడ్డలు. ఈరోజు నువ్వు సమాధానంగా లేవు, సమాధానంగా కొనసాగటం లేదు. ఏ పనిలో కూడా, ఏ పరిచర్యలో కూడా దేవుని బిడ్డలు మనబడుతున్న మనం ప్రియులారా సమాధానంగా లేవు. ద్వేషము, రాగము, బలహీనతల కక్షలతో మన జీవితాలను మనం కొనసాగిస్తూ ఉన్నాం. ఈరోజు వాక్యము ద్వారా దేవుడు తాను పిలిస్తే, తన పిలుపును అందుకున్న మన జీవితాల్లో ఆయన సమాధానం అనుగ్రహిస్తాడు. ఈరోజు ఈ వర్తమానము ద్వారా, ఈ గెత్సేమనీ ఆశీర్వాదపు వర్తమానాల ద్వారా ప్రియులారా నీ ఇంటికి సమాధానం పంపిస్తున్నాడు. ఏదో సమాధానమును కోల్పోయావు, ఏదో సమాధానానికి దూరంగా ఉన్నావు. ఎన్నో సంవత్సరాలు ప్రార్థించి ప్రయత్నం చేసినా మీ జీవితాల్లో సమాధానంగా ఉండలేకపోతున్నారు. అసమాధానంగా సమస్యల్లో చిక్కబడి ఉన్నారు. దేవుడు ఈ వర్తమానము ద్వారా మిమ్మల్ని సమాధానపరచబోతున్నాడు. సమాధానంగా మీరు ఉండబోతున్నారు. మీ ఇంటి గడపను, మీ ఇంటి వాకిట సమాధానము పొంచి ఉన్నది. అయ్యో అసమాధానాలతో ఉన్నాం, అయ్యో శాపాలతో ఉన్నాం, కీడు మా కుటుంబాన్ని పతనం చేస్తున్నదని వాపోతూ ఉన్నట్లయితే మిత్రమా, సహోదరుడా, ఈరోజు వర్తమానము ద్వారా దేవుడు నిన్ను పిలిచేది ఆయన ఎందుకు అంటే, దేవుని వాక్య భాగములో నుండి ఆయన తన సమాధానం ఇవ్వటానికి దేవుని వాక్యములో రోమాపత్రిక 8వ అధ్యాయము 30వ వచనం మూలవాక్యంగా మనం చదువుకున్నాం. ఈరోజు మన అంశం ప్రియులారా, దేవుడు పిలిచేవాడు. ఆయన నిర్ణయించిన వారిని పిలుస్తాడు. ఆయన పిలిచిన వారిని నీతిమంతులుగా ఆయన తీర్చే దేవుడే ఉన్నాడు. ఆయన పిలిచేది దేనికంటే, నీతో స్నేహం చేయటానికి, తన శక్తిని నీకు అనుగ్రహించటానికి, నిన్ను ఆయన సమాధానపరచడానికి. కాబట్టి ఆయన పిలిచినప్పుడు దేవుని వాక్యములో ఆదాములాగా, హాగరులాగా, అబ్రహాములాగా నీవు లోబడినట్లయితే నిన్ను చేయి పట్టుకొని ఆయన నిన్ను సొత్తుగా చేసి ఈ 3 ఆశీర్వాదాలు మీకు అనుగ్రహిస్తాడు. అలాగే ఉన్న స్థలాలలో మీరు మోకరించినట్లయితే, విశ్వాసముతో ప్రార్థన చేసినట్లయితే మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో ఈ 3 ఆశీర్వాదపు పిలుపు ఆ యొక్క కార్యక్రమాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాము. మీ నిమిత్తం నేను ప్రార్థన చేయబోతున్నాను, మీ నిమిత్తం నేను ప్రార్థించబోతున్నాను. మీ కుటుంబంలో దేవుడు ఈ 3 కార్యాలు నెరవేర్చబోతున్నాడు. అబ్రహాముతో స్నేహం చేశాడు, ఇదిగో మోషేతో స్నేహం చేసి దీవించిన దేవుడు నీతో స్నేహం చేసి నిన్ను దీవించబోతున్నాడు. నిన్ను పిలిచి శక్తిని ఇవ్వబోతున్నాడు. నిన్ను పిలిచి సమాధానం ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ఘన తండ్రి, సర్వాధికారి, మీకు వందనాలు ప్రభువా. ఇంతవరకు గెత్సేమనీ ఆశీర్వాదపు ఈ సమయంలో చక్కగా మీ బిడ్డలతో మీరు మాట్లాడారు ప్రభువా. మీరు పిలిచినప్పుడు సామెతల గ్రంథము 1:24లో నేను పిలిచినప్పుడు మీరు వినకపోతిరి, లోబడకపోతిరి. అవునయ్యా, మేము లోబడుతున్నామయ్యా, నీ స్వరాన్ని వింటున్నామయ్యా. ఆదాములాగా, హాగరులాగా, అబ్రహాములాగా ప్రభువా, ఎవరైతే లోబడి ఉన్నారో వారిని ఆశీర్వది దీవించు ప్రభువా. వారి మీద నీ ప్రసన్నత ఉంచయ్యా.
ఎలాంటి పరిస్థితులు ఈరోజు నీ సన్నిధిలో ప్రభావం ఉన్నారో వారి పరిస్థితి ప్రభావాలను మార్చి మీరు ఆశీర్వదించి కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.